విజయవాడలో రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. లోక్సభ స్పీకర్ అంటే ఒక జడ్జిలా వ్యవహరించాలన్నారు. మాజీ కేంద్ర మంత్రి చింత స్పీకర్ అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. హోం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావడం విచారకరమన్నారు చింత. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను చింతామోహన్ ఖండించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తిరిగి ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఎస్టీలు, ఓబీసీలు దాదాపుగా 45% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలు దాదాపుగా 20% ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా 10% లోపు ఉన్నారు. వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు, ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. నేను ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కన్నీటితో, ఆకలితో, ఆవేదనతో ఉన్నారు. బయట వచ్చేదాన్ని భయపడుతున్నారు. ఏమో ప్రొఫెసర్లు వాళ్ళని ఫెయిల్ చేస్తారండి. మరి నేను చెప్తున్నాను యూనివర్సిటీ అధ్యాపకులకి, జాగ్రత్తగా సున్నితంగా ఉంటే బాగుంటుంది. అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అని తెలియజేస్తున్నాను.